మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అకేషనల్గా అప్పుడప్పుడు ఆ క్రేవింగ్స్ ఆపుకోలేక ఏదైనా స్వీట్ తిన్నారనుకోండి, ఆ స్వీట్ వల్ల నష్టం జరగకుండా లివర్ని ఎలా కాపాడుకోవచ్చు, పాట్ బెల్లీ అంటే ఈ పొట్ట పెరగకుండా ఎలా చూసుకోవాలి, ఒక చక్కటి డ్రింక్ ఉంది, ఈ డ్రింక్ ప్రత్యేకతలు ఏమిటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఇతర రొటీన్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, స్వీట్ అనేది లేదా చక్కెర అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ డెజర్ట్స్, స్వీట్స్ ఇవి వదిలేయటం చాలా కష్టతరంగా ఉంటాయి చాలామందికి. ముఖ్యంగా పండగ టైంలలో కుటుంబ సభ్యులంతా కలిసినప్పుడు, ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు ఇష్టమైన ఆహారాన్ని తినాలని మనసు కోరుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు స్వీట్స్ తిన్నప్పటికీ కూడా దాని దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి ఒక చిట్కా ఉంది, ఒక మార్గం ఉంది సైంటిఫిక్గా. ఆయుర్వేదం ప్రకారంగా ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ మందగించిందనుకోండి, తిన్న చక్కెర కఫదోషాన్ని పెంచుతుంది. అప్పుడు ఆమం అంటే టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఇది శరీరంలో నిదానంగా ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. మీరు ఆ చక్కెర తిన్న రోజున నిద్రకు ముందు కేవలం ఒక 5 మినిట్స్ రొటీన్, దీన్ని ఈ ఆచారాలను మీరు పాటించారనుకోండి, చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ సైన్స్ ఆధారిత ఈ చిట్కా, ఈ రెమెడీ, ఈ ప్రాసెస్ మీ కాలేయం తాలూకు ఆ లివర్ తాలూకు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ పెరుగుదలని అదుపు చేస్తుంది. ఈ వివరాలని మనం వివరంగా తెలుసుకుందాం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఈ మాధుర్యం వెనక దాగున్న ఇన్ఫ్లమేషన్ గురించి. చక్కెర ఎందుకు ఇంత ప్రమాదకరం, స్వీట్స్ ఎందుకు ఇంత ప్రమాదకంగా మారతాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. మనం చక్కెర తీసుకుంటాం లేదా స్వీట్ తీసుకుంటాం కదా, వెంటనే శరీరంలో ఇన్సులిన్ విపరీతంగా పెరుగుతుంది. దీన్ని ఇన్సులిన్ స్పైక్ అంటారు. ఇన్సులిన్ ఈ పెరుగుదల అనేది శరీరంలో కొవ్వు పెరిగిపోవటానికి, ముఖ్యంగా మొండి పొట్ట కొవ్వు అంటే స్టబ్బన్ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం. ఆధునిక పరిశోధనల ప్రకారంగా ఈ స్వీట్ కానీ చక్కెర కానీ దీన్ని తినడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగిపోతాయి. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హార్మోన్ల తాలూకు గందరగోళం, నిద్ర చెడిపోవటం, వీటికి మధ్య ఉండేటువంటి సంబంధం ఇది తెలుసుకోవాలి. చూడండి, ఈ స్వీట్ కానీ చక్కెర కానీ కేవలం బరువును పెంచడం మాత్రమే కాదు, దాంతోపాటుగా ఇన్ఫ్లమేషన్ పెంచడం కూడా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ పెంచడమే కాదు, దాంతోపాటుగా మీ హార్మోన్ల వ్యవస్థలో పెద్ద గందరగోళాన్ని కూడా సృష్టించేస్తుంది. ఇన్సులిన్, అలాగే ఒత్తిడి హార్మోన్లు అంటే కార్టిసాల్, అలాగే స్త్రీ హార్మోన్లు, ముఖ్యంగా నిద్రని నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ కూడా దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ప్రభావితం అవుతాయి. హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఈ PCOS లాంటి సమస్యలు, అలాగే థైరాయిడ్ సమస్యలు, ఇంకా నిద్ర తగ్గటం అంటే పూర్ స్లీప్ క్వాలిటీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. శరీరంలో ప్రతి వ్యవస్థకి ఈ హార్మోన్లు అనేది ముఖ్యం. ఇవి హార్మోన్ సమతుల్యంగా ఉండటం చాలా అవసరం. ఈ స్వీట్ కానీ చక్కెర కానీ ఈ సమతుల్యతని చెదరగొట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మామూలుగా డాక్టర్లు చక్కెర తినటం మానేయండి, స్వీట్స్ మానేయండి అని రొటీన్గా సలహా ఇస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది తప్పక స్వీట్స్ తింటూ ఉంటారు. ఇలా తప్పనిసరి పరిస్థితి వస్తూ ఉంటుంది, క్రేవింగ్ వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ. ఇలాగ అకేషనల్ ట్రీట్ తీసుకున్నప్పుడు మళ్ళీ దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని తగ్గించుకునేటువంటి విధానం ఏంటి అంటే ఒక 5 మినిట్స్ ఒక రొటీన్. ఈ 5 మినిట్స్ పద్ధతిని మీరు పాటించారనుకోండి, మీకు ఈ నష్టాన్ని భర్తీ చేయొచ్చు. ఈ సందర్భంగా అసలు రాత్రి వేళ ప్రమాదం ఎందుకు, ఇది మీరు తెలుసుకోవాలి. చూడండి, పగలు చక్కెర తిన్నప్పటికీ కూడా రాత్రి తిన్నా ఇలాగా మనం చూసుకున్నప్పుడు పగలు ఏదో ఒకటి పని చేస్తాం. కానీ రాత్రి తిన్నప్పుడు రాత్రిపూట మళ్ళీ మీరు ఈ ఆచారాన్ని పాటించారనుకోండి, మనం చెప్పేది ఇది పాటించడం చాలా ముఖ్యం. అప్పుడు మీరు ఆ నష్టాన్ని భర్తీ చేయొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాత్రి టైంలో శరీరం లోపల ఈ జీవక్రియ అంటే మెటబాలిజం అనేది మందగిస్తుంది. మీరు తిన్నటువంటి అదనపు స్వీట్ కానీ చక్కెర కానీ అది ఏదైతే ఉందో అది మీ కాలేయం అంటే లివర్ లోపలికి వెళ్ళి అక్కడ కొవ్వు కింద టర్న్ అవుతుంది, మార్చబడుతుంది. ఇక రెండో కారణం ఏంటంటే నైట్ టైము ప్రమాదం. రాత్రిపూట శరీరం తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. దీంతోపాటు ఆ విషతుల్య ఆహారాలని, ఆ పదార్థాలని వీటిని బయటకు పంపేటటువంటి డీటాక్సిఫికేషన్ ప్రక్రియను కూడా చేపడుతుంది. ఒకవేళ మీ శరీరంలో ఈ స్వీట్ బేస్డ్ ఆ చక్కెర ఎక్కువగా ఉందనుకోండి, ఈ 2 కీలకమైన ప్రక్రియలు సరిగ్గా జరగవు. దీంతో రాత్రంతా విషతుల్య పదార్థాలు పెరిగిపోతాయి, కాలేయంలోనేమో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఫైనల్గా ఆయుర్వేదంలో ఈ రాత్రి టైము కఫకాలం అంటే కఫం అనేది పెరిగేటువంటి కాలం. ఈ టైంలో జీర్ణశక్తి అంటే అగ్ని బలహీనంగా ఉంటుంది. సరిగ్గా జీర్ణం కాని ఆహారం అంటే ఈ ఆమం రాత్రంతా పెరిగిపోయి ఉదయం లేవగానే నిస్సత్తుని, అనారోగ్యాన్ని పెంచుతుంది, అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే రాత్రిపూట
ఈ తక్కువ తినమని మన పెద్దలు సలహా ఇస్తుంటారు. రాత్రిపూట ఇప్పుడు మనం చెప్పుకునే ఒక రొటీన్ పాటిస్తే ఇన్సులిన్ పెరగకుండా లివర్కి ఇది మద్దతునిస్తుంది. అలా ఇన్ఫ్లమేషన్ పెరగకుండా కూడా శరీరాన్ని రక్షిస్తుంది. ఈ సందర్భంగా ఈ రక్షణ కవచం 5 నిమిషాలు తాలూకా రొటీన్ ఇది నిద్రకి ముందు మీరు చేయాలి. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మీకు కావాల్సింది దాల్చిన చెక్క, అలాగే మెంతులు. నిద్రకు ముందు తీసుకోవాల్సిన మొదటిది ముఖ్యమైనది ఇప్పుడు వీటితో చేసుకునేటువంటి ప్రత్యేక పానీయం. దీంట్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ తాలూకు ప్రాముఖ్యతలు మీకు తెలుసుకోవాలి, మీరు తెలియాలి మీకు. ఒకటి దాల్చిన చెక్క, సిన్నమాన్. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరుగుపరుస్తుంది. ఇది దీని ప్రత్యేకత. దీనివల్ల మీరు తిన్న చక్కెర కానీ స్వీట్ కానీ దీనివల్ల వచ్చేటువంటి ఇన్సులిన్ పెరుగుదలని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దాల్చిన చెక్కని దారుసిత లేదా త్వక్ అంటారు. ఇది దీపనం అంటే అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. పాచనం అంటే ఆమంని జీర్ణం చేస్తుంది. ఈ గుణాలు కలిగి ఉంటుంది ఇది. అలాగే ప్రమేహం అంటే డయాబెటీస్లో లాంటి రోగాలలో దీన్ని ఎఫెక్టివ్గా వాడచ్చు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచుతుందని. ఇది జీర్ణక్రియని కూడా పెంచుతుంది. తర్వాత పదార్థం మెంతులు, ఫెనుగ్రీక్. కాలేయం తాలూకు ఆరోగ్యాన్ని ఈ మెంతులు అనే ఫెనుగ్రీక్ అనేది బలోపేతం చేస్తుంది. అలాగే శరీరంలో చక్కెర శోషణ అంటే షుగర్ అబ్జార్ప్షన్ని కూడా ఇది పెంచుతుంది. దీనివల్ల కూడా ఇన్సులిన్ ఆ పెరుగుదలని తగ్గుతుంది. ఆయుర్వేదంలో మెంతులు అంటే దీన్ని మేతిక అంటారు. ఇది కఫాన్ని, వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే చక్కెర తాలూకు జీవక్రియకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సరే, ఈ రెండింటిని వాడుతూ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి? ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 1/2 టీ స్పూన్ మెంతి గింజలు లేకపోతే మెంతి పొడి, దాంతోపాటుగా ఒక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేయండి. 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత 5 నుంచి 10 నిమిషాలు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. ఇలా ఇన్ఫ్యూజన్ అయిన తర్వాత ఈ పానీయం శరీరంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, కాలేయపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తర్వాత రొటీను పోస్ట్ ప్రాండియల్ వాకింగ్. భోజనం తర్వాత చురుగ్గా నడవటం. మీరు డిన్నర్ తిన్న తర్వాత లేదా ఒకేషనల్గా చెప్పుకున్నాం కదా, ఏ డెజర్ట్లో తిన్నారనుకోండి, దాని తర్వాత 5 నుంచి 10 నిమిషాలు చురుగ్గా నడవండి. అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే భోజనం తర్వాత కేవలం ఒక 5 నిమిషాలు నడిచినా కానీ చక్కెర, ఇన్సులిన్ పెరుగుదలని గణనీయంగా తగ్గించుకోవచ్చని. మీరు బయటికి వెళ్ళటం సాధ్యం కాలేదనుకోండి, ఇంట్లోనే నడవండి. ఆయుర్వేదంలో భోజనం తర్వాత ఒక ఆర్ద్రపాణి అంటే చేయి తడిగా ఉన్నప్పుడు 100 అడుగులు నెమ్మదిగా నడవమని సంహితకారులు సజెస్ట్ చేస్తారు. ఇది జీర్ణక్రియ అంటే అగ్నికి సహాయపడుతుందని, స్రోతస్సులు అంటే ఛానల్స్కి మద్దతుగా ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్రకి 2 గంటల ముందు ఆహారాన్ని ఆపేయటం. ఈ డెజర్ట్ కానీ ఐస్ క్రీమ్లు కానీ ఇలాంటివి ఏదైనా క్రేవింగ్ వల్ల స్వీట్ తినాలనుకున్నప్పుడు నిద్రించే సమయం వరకు దాన్ని ఆపకండి. అంటే అంతవరకు దాచుకోకుండా నిద్రకి కనీసం ఒక 2 గంటల ముందు తినేయండి. ఇది ముఖ్యం. ఒకవేళ తినడం తప్పదనుకుంటే ఇలా చేస్తే ఏమవుద్ది, నిద్రకి 2 గంటల ముందే తినడం కంప్లీట్ చేసేస్తే దీనివల్ల శరీరం ఆ చక్కెరని జీర్ణం చేసుకోవడానికి, ప్రాసెస్ చేయడానికి తగినంత టైం శరీరానికి లభిస్తుంది. ఆ తర్వాత మనం చెప్పుకునే దాల్చిన చెక్క మెంతుల పానీయం తీసుకున్నారనుకోండి, చక్కెర పెరుగుదల నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది తేలికైనటువంటి ఆహారం అంటే లఘు సూత్రం అంటే లఘ్వసనం అంటాం, ఈ సూత్రానికి అనుగుణంగా ఉంటుంది. ఇదే సందర్భంగా లివర్ శుద్ధికి తిరుగులేని మిత్రుడు లాస్ట్ అండ్ ఫైనల్ గ్లూటాథియాన్ గురించి చెప్పాలి మీకు. ఇది మీకు ఆన్లైన్ స్టోర్స్లలో యాస్టీజ్గా దొరుకుతుంది. అలాగే ఇది ఉండేటటువంటి ఆహారాలు కూడా ఉంటాయి. చక్కెర జీవక్రియ వల్ల ఏర్పడేటువంటి ఉప ఉత్పత్తులు అంటే ముఖ్యంగా సమర్థవంతంగా వీటి ప్రాసెస్ చేయడానికి కాలేయానికి గ్లూటాథియాన్ అనేది సహాయపడుతుంది. గ్లూటాథియాన్ అనేది ఏమిటి? శరీరం లోపల ఒక మాస్టర్ యాంటాక్సిడెంట్, అలాగే మాస్టర్ డీటాక్సిఫైయర్ అని కూడా చెప్పొచ్చు. ఇది కాలేయ లోపల ఉండేటువంటి కొవ్వుని అంటే లివర్ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుందని, చక్కెరని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుందని, ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. రాత్రి నిద్రకు ముందు దీన్ని తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మీరు నేరుగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయించుకొని తీసుకోవచ్చు. లేదు అంటే న్యాచురల్ సోర్సెస్ కూడా ఉంటాయి ఈ గ్లూటాథియాన్కి. ఉదాహరణకు ఇది యాంటాక్సిడెంట్స్ కదా, కాబట్టి మాస్టర్ యాంటాక్సిడెంట్ అనుకున్నాం కదా, పిల్లి పేచరగడ్డలు, లేకపోతే పాలకూర, లేకపోతే తోటకూర, ఇంకా అవకాడోలు, అలాగే సల్ఫర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు అంటే బ్రకోలీ, గార్లిక్ అంటే వెల్లుల్లి, లేకపోతే ఉల్లి, ఇలాంటివి ఇవి గ్లూటాథియాన్ని మీకు సహజంగా సప్లై చేస్తాయి. కాలేయ లోపల ఉండేటువంటి రంజక పిత్తం దీని పనితీరుని ఇది మెరుగుపరచడానికి, అలాగే డీటాక్సిఫికేషన్కి కూడా ఇది సహాయపడుతుంది. ఈ సప్లిమెంటు కాలేయ లోపల నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే ఇది ఆముం తాలూకు ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి.
పండుగలు రాబోతున్నటువంటి ఈ టైంలో అప్పుడప్పుడు స్వీట్స్ తినడం అనేది నిజానికి తప్పు కాదు. కానీ ప్రతిరోజు కూడా ఎక్కువగా మీరు రెగ్యులర్ బేసిస్ మీద స్వీట్ తినడం, చక్కెర తినడం మంచిది కాదు. కొంతమంది ఏం లేదు డాక్టర్ గారు, నేను స్వీట్ నేను బెల్లాన్ని మాత్రమే నోట్లో వేసుకుంటానని. బెల్లం కూడా గుడ విశేషమే, ఇది కూడా స్వీటే. కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి నష్టాన్ని మనం నిజానికి రొటీన్ ద్వారా కొంచెం వరకు మనం ఎదుర్కోవచ్చు. చక్కెరని అప్పుడప్పుడు మాత్రమే తింటే అంతగా డ్యామేజ్ ఉండదు, కానీ రెగ్యులర్గా తింటే మొత్తం తప్పకుండా డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ ఆచారాన్ని మీరు రెగ్యులర్గా పాటిస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ని, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఇది ఆరోగ్యానికి మూల స్తంభం కింద, ఒక కార్నర్ స్టోన్ కింద మీకు పనిచేస్తుంది. మీ ఆహారంలో మంచి నాణ్యతకి సంబంధించినటువంటి మంచి నాణ్యంగా ఉండేటువంటి ప్రోటీన్స్ని, కొవ్వుల్ని, అలాగే పిండి పదార్థాలు లేని కూరగాయలు అంటే నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అంటారు, వీటిని పుష్కలంగా ఉండేలాగా చూసుకోండి. మీరు తినేటువంటి తీపి వలన మీ శరీరం దెబ్బతినకుండా మనం చెప్పుకున్నామే 5 minutes రొటీన్, దీన్ని పాటించండి. మీ శరీరం మరుసటి రోజు మీకు తప్పకుండా కృతజ్ఞతలు చెప్తుంది. మీ ఆరోగ్యం కోసం ఈ చిన్న ప్రయత్నం మీరు చేయండి. దీంతో మీరు శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling. Love you all. Subham.